చూడ్డానికి తలతల్లాడే హై రైజ్ బిల్డింగ్లు, లగ్జరీ కార్లు, హైఫై లైఫ్ స్టైల్. కానీ ఆ మెరుపుల వెనుక ఒక భయంకరమైన నిశ్శబ్దం ఉంది. అది ఈఎంఐ బంధనం. నేడు ఒక సామాన్యుడు లేదా మధ్యతరగతి ఉద్యోగి తన కలల సౌధాన్ని నిర్మించుకుంటున్నాడా, లేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడా? నగరంలో ఆకాశాన్ని తాకే భవంతుల్లో నివసించే వారిలో దాదాపు 90% మంది హోమ్ లైన్లతోనే ఆధారపడుతున్నారు. సొంత ఇల్లు అనే కళ నెరవేరుతోంది, కానీ ఆ ఇల్లు బ్యాంకుల సొత్తి అని ఒప్పుకోక తప్పని పరిస్థితి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా మేనేజర్ స్థాయి వ్యక్తి సంపాదనలో సింహభాగం ఈఎంఐలకే పోతోంది. ఇల్లు, కారు, పర్సనల్ లోన్లు ఇలా నెలకు దాదాపు 70,000 కేవలం అప్పులు తీర్చడానికే వెచ్చిస్తున్నారు. దీనివల్ల పొదుపు అనేది మృగ్యమవుతోంది. అవసరానికి మించి హోదాని ప్రదర్శించడం కోసం లక్షల రూపాయల లోన్లతో కార్లు కొంటున్నారు. ఆఫీస్కి వెళ్ళడానికి కారు కావాలి, ఆ కారు అప్పు కట్టడానికి ఆఫీస్కి వెళ్ళాలి. ఇదొక విషవలయంలా మారింది. చాలా మంది ఉద్యోగులు తమ పనిలో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నా, బాస్ తిడుతున్నా, మానసిక ప్రశాంతత లేకపోయినా ఉద్యోగాన్ని వదలలేకపోతున్నారు. ఎందుకు? నెల 1వ తారీఖున కట్టాల్సిన ఆ భారీ ఈఎంఐలు. రాజీనామా చేయాలనే ఆలోచన రాగానే కళ్ల ముందు బ్యాంక్ నోటీసులు మెదులుతున్నాయి. అంటే వారు తమ జీతం కోసం కాదు, తమ అప్పుల కోసం బతుకుతున్నారు. సామాన్యుడు ఇల్లు కొనాలంటే 20-30 ఏళ్ల పాటు అప్పు కావాల్సిందే. రియల్ ఎస్టేట్ ధరలు సామాన్యుడికి అందుబాటులో ఎందుకు లేవు? ఆదాయానికి మించిన ఖర్చులు చేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించే బాధ్యత ఎవరిది? అప్పు అనేది ఆపదలో ఆదుకోవాలి, కానీ మన స్వేచ్ఛను హరించేలా ఉండకూడదు. 50-30-20 రూల్ పాటించండి. 50% అవసరాలు, 30% కోరికలు, 20% పొదుపు. ఈఎంఐ మీ జీవితంలో 30 నుంచి 40% పెంచకుండా చూసుకోండి. ये देखो हमारी सोसाइटी का स्विमिंग पूल। मैं बस ऐसे ही देखने आता हूँ इसको कभी कभी, बिकॉज मेरे पास 1 मिनट का भी टाइम नहीं है टू एक्चुअली गेट इनटू दिस पूल। दिस इज द लाइफ ऑफ मोस्ट ऑफ द पीपल हु लिव इन दीज हाई राइजेस। ये सब कुछ लोन पे ले रखा है। 90% लोग लोन में बैठे हैं इसके अंदर। उसके साथ एक अच्छी गाड़ी भी ले रखी होगी, वो भी किस्तों पे चल रही होगी। जब इन्होंने लिया होगा सब कुछ, उस दिन ये उस महीने काफी कॉन्फिडेंस में होंगे अपनी जॉब को लेकर, और उसके बाद से जब से वो किस्तें बन चुकी है ना, तब दे रियलाइज की यार साला ये तो फंस गए, ये तो ट्रैप है, अब तो निकल ही नहीं सकते। क्योंकि मान लो अपने आप को 2 रोटी में एडजस्ट कर भी लिया, तो बैंक तो हर महीने 60-70 हजार रुपये मांगेगा ना, वो तो लाना ही पड़ेगा। तो अब चाहे ये लोग मर जाएं अपने ऑफिस में, लेकिन ये क्विट नहीं करेंगे। और ये सब जो बना हुआ है ना, ये सिर्फ वो यूज करेंगे जो इनके घरों में अभी रिस्पॉन्सिबिलिटी फेस नहीं कर रहे।